క్రీస్తునందు ప్రియమైన సంఘమ, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి మనము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనను ధ్యానిస్తూ వస్తున్నాం. ఆత్మీయతలో మనలను మనము స్థిరపరచుకుని పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి మనము నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసుల వాళ్ళని మనలను మనము ప్రత్యేకించుకొని ఉన్నాం. ఈ దినములకై ఆత్మదేవుడు మాట్లాడుచున్న కొన్ని సత్యములు మన ఆత్మీయతకు బలపరుచుకుందాం. పునరుత్థాన రోజు దేవుడి మనలను చూచి ఆశీర్వదించి స్వయాన మన మధ్యలో నివసించి తాకి నిన్ను బలపరిచే రోజుగా ఉంటున్నది. ఆయన మాట్లాడిన మాటలను మనము పెడచెవిని పెట్టక మన జ్ఞానమును ప్రక్కకు పెట్టి దేవుని యొక్క ఆశీర్వదించబడిన అట్టి జ్ఞానముతోనే అట్టి వాక్యమును మనము విని మనలను మనము బలపరుచుకుందాం. పాత నిబంధన గ్రంథములో ఒక భక్తుడి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటనలో ఉన్నటువంటి దాచి ఉంచబడిన దేవుని యొక్క కృపను పొందుకున్న స్థితిని మనము ఈ దినాన ధ్యానిద్దాం. ఆ యొక్క వ్యక్తి దేవునితో ఏ రీతిగా జీవించాడు, ఆ వ్యక్తి యొక్క జీవన క్రమంలో ఆటంకములు, విరోధములు ఏ విధముగా ఎన్నైతే వచ్చాయో వాటిని ఏ మాత్రము లెక్క చేయక, ప్రాణములు కూడా లెక్క చేయక తన యొక్క జీవన శైలిని గడిపినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి శక్తివంతమైన కార్యములను మనం చూసినప్పుడు అటువంటి కార్యములు ఆ వ్యక్తికైనా సాధ్యము, ఇంకా ఎవరికి నీ ఉండవా అనే భావన మనలో ఉద్భవించకూడదు. ఎందుకంటే ఆయన అందరికీ నీ దేవుడిగా ఉంటున్నారు, అందరినీ ప్రేమించే దేవుడిగా ఉంటున్నారు. ఎవరైతే ఆయనను ఆ వ్యక్తి వలె భయపడక, లోకమును లెక్క చేయక, ప్రాణమును లెక్క చేయక తన విధులను, తన యొక్క వాక్యానుసారమైన జీవితమును అనుసరించి జీవించే బిడ్డగా ఉంటున్నాడు, యవనస్తుడిగా ఉంటున్నాడు. వాటిని మనము మన జీవితాల్లో తీసుకోవాలి. మనం ఇంకను ఇన్ని గ్రంథములు, ఇన్నిసార్లు వాక్యం వింటాం, కానీ మనకు మనముగా ఒక కథలాగానే విని వెళ్ళిపోతుంటాం, ఆశీర్వాదాలు అయితే పోతాం. అతను బానిస అక్కడ
రాజు దగ్గర ఉన్నాడు. రాజు ఏమో ఏ దేవుడిని నువ్వు పూజించొద్దు అంటున్నాడు, నన్ను తప్పితే. ఈయనేమో చంపుకో, ఏమన్నా చేసుకో, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తానంటున్నాడు. వాట్ ఈస్ దట్ ఐరనీ బిహైండ్ హిస్ మైండ్? ఏమి దాగి ఉన్నది ఆయన మనస్సులో? ఎందుకు అంత ధైర్యం అతనికి? మనము చిన్న వాటికి కూడా భయపడి దేవుని హేళన చేస్తున్నాం. ఎవరు ఒక చిన్న స్నేహితుడిని హేళన చేసినట్టే చేస్తాం మన దేవుడిని. మనల్ని క్రమపరచుకోలేకపోతున్నాం. మన ముందు ఒక వ్యక్తిని గురించి దేవుడు చూపిస్తున్నా కూడా మన యొక్క జీవితాల్లో సాతానుకు సంబంధించినటువంటి ఆలోచనలే కానీ వాక్యానుసారమైనటువంటి స్థితులు లేవు. ఆయన మరణమును గురి చేయడానికి సింహముల మధ్యలో వేశారు. సింహం అంటే దాని లక్షణము మనిషి కనపడితే చంపేయడం. ఇక వేరే జంతువు ఏదైనా కూడా అలా చేయదు. సింహము మనుష్యుని చూసి చీల్చివేస్తుంది. కొన్ని సింహములు కలిసి ఉన్నాయి, అన్ని కూడా మౌనంగానే ఉన్నాయి, అతను ఏం చేయలేకపోయింది. కాబట్టి అతనిలో ఉన్న దాగి ఉన్న సత్యం ఏంటి? అతనిలో దాగి ఉన్న ధైర్యం ఏంటి? అతనిలో దేవుడు చూపించిన మహిమాన్వితమైన కార్యం ఏంటంటే, ఏ రాజు అయితే నువ్వు ఆ దేవుడిని ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు అంటున్నాడు, ఇతర దేవుడిని ఆరాధించే రాజు అతడు దేవుని యందు భయభక్తులు కలవాడు అని అంటున్నాడు. అతని దేవుని యందు భయభక్తులు కలవాడని అన్యుడు చెప్తున్నాడు. అన్యుడు రాజు చెప్తున్నాడు. మనకి ఏమన్నా ఉన్నాయా భయభక్తులు? దేవుడు అంటే, సాతానుడు అంటే భయం మనకి కదా. చీకటిగా ఉంది, నాన్నగారి సహాయం కావాలా, లేకపోతే పెద్దల సహాయం కావాలా, బయటకు వెళ్ళాలంటే. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు ఎందుకు ఉండట్లేదు మనకి? నిన్ను సృష్టించాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఈ వడిగిని ఇస్తున్నాడు, నిన్ను ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంచుతున్నాడు, నిన్ను మేళ్లతో నింపుతున్నాడు. దానికి కూడా భయపడలేవా? ఎందుకు భయం అంటే దయ్యంతో పడిన భయం కాదు. నేను తప్పిపోతానేమో దేవా నీ ఎదురు అనే భయం ఉండాలి. అది ఆ భయం. ఇది ఒకవేళ నా యొక్క వాక్యానుసారమైన జీవించక నేను తప్పిపోతున్నానేమో దేవా, నా జీవన క్రమాన్ని ఆ యొక్క లోకరీతిగా ఉన్న సాతాను యొక్క మనస్తత్వంతో బిగించుకొని వెళ్తానేమోనని భయపడండి. దయ్యంతోనేమో మరణానికి గురి చేస్తాడని భయపడతారు, దయ్యంతోనో పిచ్చోడి చేస్తాడని భయపడతారు. ఇంతలా కాదు. ఒకవేళ నీ యొక్క క్రమం నుంచి నీ తప్పిపోతానేమో దేవాని, నన్ను కాపాడు దేవాని, నీకు అంత శక్తి ఉంది దేవాని నువ్వు భయపడి ఆయన ప్రార్థించుకో. అది ఆ భయం. ఆ యొక్క అన్యుడు అంటున్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలవాడు. దానియేలు 6:23లో ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు ఇందును గూర్చి సంతోషపరుచుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇవ్వగా భటులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఒక అన్యుడు చెబుతున్నాడు అతను సాక్ష్యం. మీరు జీవిస్తున్న లోకం కూడా అన్యులే. ఉద్యోగాల్లో అన్యులే ఉంటారు,
స్కూల్లో అన్నిలో ఉంటారు, లేక ఇంట్లో కూడా భయభక్తులు లేనటువంటి క్రైస్తవులే ఉంటారు. ఇంట్లో కూడా అన్ని లోకరీతిగా క్రియలు చేసే పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారి మధ్యన మనం ఉన్నాం. ఈ బిడ్డ ఏం చెప్తున్నాడు రాజు? అతడు తన దేవుని యందు ఆ వర్డ్ తెలుగు మాట చూడండి ఎంత చక్కగా. తన దేవుని యందు, నీ దేవుని యందు భయభక్తులు కలవాడిగా ఉన్నావని ఎప్పుడైనా the day starts, we should have to do accordingly. డే మొదలైందంటే మార్నింగ్ కళ్ళు తెరచేవంటే నీ దేవుడు కనపడాలి. అందరి యాక్టివిటీస్ అన్ని కూడా బంద్. ఆయన ముందు కనపడాల్సిందే. మొక్కాడేసి ప్రార్థన చేయండి. The day starts, you just kneel down and pray your God. ఉదయముననే. అంతేకాని ఆయన ఎప్పుడు అవసరమైతే దేవుళ్ళ చేయకండి దయచేసి. నేను ఈ మధ్య కాలంలో గమనిస్తున్నదని, మనము ఉచితంగా వచ్చిన దేవుడు అయిపోయాడు ఈయన. నేనేమో అందులో ఉన్న భావాలని చెప్తూ ఉంటాను, కానీ ఆ భావాల్ని మనము అర్థం చేసుకోలేక స్థిరపరచుకోలేకపోతున్నాం, స్ట్రెంగ్త్ కాలేకపోతున్నాం. ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు వాళ్ళ దేవుడు తన దేవుడు. ఏమంటా? తన దేవుడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. మనకి భక్తి ఉంటే మన దేవుని యందు ఏం జరగదు? దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హాని అంటే ఏంటి? నీవుగా చేసిన బాధకరమైన సంఘటన కాదు. లోకములో ఉన్న పరిస్థితుల్లో నీ శత్రువు లేక ఆ అపవాది లేక ఈ లోకములో ఉన్నటువంటి బలహీనుడైనటువంటి నిన్ను బలము గల ఆ యొక్క సాతానుడు చేసే క్రియలకు నీకు ఏ హాని జరగదు. ఆయనతో ఉంటే బస్. ఇది మాత్రం ఫండమెంటల్. ఇది ఫండమెంటల్, ప్రాథమికమైనది చెప్తున్నాను. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను అనుభవించి చెప్తున్నాను మీతో. భక్తి ఎప్పుడు కూడా నిన్ను అవమానపరచదు. భక్తితో ఉండాలి. భక్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నన్ను ఏమన్నా ఈ పరిస్థితుల నుంచి ఇబ్బంది పెడతాడు అని భయపడి ఆయన కొరకు మనం స్థిరపరచబడిన భక్తి తత్పరతను పెంచుకుంటాం. అది లేదు మనకి. రేపు నిత్య జీవంలో రేపు ఇదే అడుగుతాడు. నేను చెప్తున్నాను, అది ఫ్యాక్ట్ అని నమ్మండి. FACT ఫ్యాక్ట్ అంటే జరగబోయి రేపు నువ్వు చూడబోయేది సత్యము అని నమ్మండి. ఎన్నో సంఘటనలు ఇవన్నీ లోకంలో మనం చూసాం. పరిశుద్ధులుగా చెప్పబడిన వారు, ప్రవక్తలుగా చెప్పబడిన వారు, అపొస్తలుగా చెప్పబడిన వారు, ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. అవి సత్యము, అది గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ఆ సత్యాన్ని మనం ఎందుకు నమ్మక మనముగా ఏదోలే ఈ దేవుడు అన్నట్లుగా ఉంటున్నాం. అలా ఉండొద్దండి. దయచేసి ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దండి. ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దండి. వాడు దానియేలుని ఆ వ్యక్తి బానిసగా ఉండే వ్యక్తి చెప్తున్నాడు. బానిసగా ఉండే యవ్వన ప్రాయం నుంచి భయభక్తులు కలవాలి. ఎక్కడి నుంచి? యవ్వన ప్రాయం నుంచి 40 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 50 ఏళ్ళకి దేవుళ్ళలోకి వచ్చే జనం. అలా కాదు. అతను పుట్టుకతోనే దేవుని యందు భయభక్తులు కలవాడు. కాబట్టి అతను ఆశీర్వదించబడి బానిస దేశంలో రాజుగా ఉన్నాడు 90 ఏళ్ల వరకు. యవ్వన ప్రాయంలో బానిసగా వెళ్ళాడు. ఆ దేశానికే రాజు అయ్యాడు. 90 ఏళ్ల వరకు రూల్ చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? ఒక మహాదేవుని యొక్క కృపను
ఆ వ్యక్తి జీవితంలో చూసాం. మనం ఎలా ఉండాలని దేవుడు మనలందరినీ వాళ్ళ ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఆత్మీయ సత్యాలను మనం ధ్యానించుకొని మనల్ని మనం స్థిరపరచుకుంటాం. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 25వ వచనం ఒకసారి. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప కోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అననల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రాజును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఈ సంఘటన అంతా మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటారు. ఆ భక్తుడేమో దేవుని కొరకు ఆకాశ మహాకాశం నుంచి భూలోకానికి యేసయ్య రాకడకు ముందుగా వచ్చినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ప్రవక్త, లోకం వైపు చూడనటువంటి ప్రవక్త. అతడు లెక్క చేయలేదు లోకాన్ని. ఆ తల్లిదండ్రులకు లేక పుట్టినటువంటి వాడికి ఒక మాట చెప్పాలండి, ప్రార్థనా పూర్వకంగా ఉన్నటువంటి ఆ భక్తులిద్దరికి వృద్ధాప్యంలో పుట్టినటువంటి వాడు. అతడు దేవుని కొరకు తన జీవితాన్ని గడిపినటువంటి వాడు. ఇళ్లలో ఉండలేదండి ఇతను, అడవుల్లో ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆశలన్నీ కొట్టివేసి జీవించినటువంటి వాడు. మరణాన్ని లెక్క చేశాడా? రాజు ఏం చేశాడు? ఒక స్త్రీ అడిగితే తలను తెగనరికి ఇచ్చాడు. అయినా అతనికి ఇష్టం లేదు, కానీ జరిగిందని. దేవుని యందు భయభక్తులు అనేవి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు మీరు భయపడదు. అతను భయపడ్డాడా? లేదు. లోకము మనల్ని బలహీనపరుస్తుందేమో, కానీ నీ దేవుడు అత్యధికమైన స్థానంలో అక్కడ ఉంచుతాడు. ఇప్పుడు ఆ యోహాను ఎక్కడ ఉన్నాడండి? దేవునికి కుడి పార్శ్వమున 100 పాళ్ళు ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాడు. మనక ప్రతిదీ కూడాను లోకమే, ప్రతిదీ లోకమే మనల్ని ఈ లోకంతోనే మనము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితిలో మనకు వద్దండి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు బలపరచుకోండి. లోకము వైపు చూసి మాత్రం మీ మనస్సులో ఉన్న నవ్స్ చూశారు, కట్ చేయండి. ఈ మనసులో ఉన్న అవసరం మీరు చిన్నప్పుడు ఏదో నేర్చుకున్న క్రైస్తవ్యం పక్కన పెట్టండి. చిన్నప్పుడు ఏదో సంఘాలలో నేర్చుకున్న క్రైస్తవ్యాన్ని ప్రక్కన పెట్టండి. వాక్యానుసారమైన సత్యంతో కూడిన వాక్యానుసారమైన క్రైస్తవ్యాన్ని మీరు బలపరచుకోండి. ఏ మాత్రమును లోకం వైపు చూడకండి. నేను చెప్తున్నాను, రాకడ సమీపంగా ఉన్నది. పరిస్థితులన్నీ కూడా అలాగనే ఉన్నాయి. దొంగలే వస్తాడంటాడు దేవుడు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నేను అది కూడా చెప్తున్నాను. ఆయన రాకడలో తీర్పులో నీవెవరో నాకు తెలియదు అని ఆయన అంటారని కూడా చెప్పాడు. రెగ్యులర్ గా నేను వెళ్తాను సార్ చర్చ్ కానీ అన్నా కూడా నీ పరిశుద్ధతనే దేవుడు కోరుకునేది. దానియేలు వలె రాజును కూడా గడ్డిని తినిపించాడు. రాజు గడ్డి తింటాడండి, మేకల పశువులను తిన్నాడండి. అంత ఆయన భక్తులను మనం ఏం చేయకూడదు. ఏమో వాళ్ళకి దేవుడికి సంబంధం ఉందో మనకు తెలుసా? నీకు తెలిసిన దేవుడు నీవే గొప్ప అనుకుంటే ఎలాగో అలాగుందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మదేవుడు సత్యాన్ని చెప్తున్నారు. హల్లెలూయా.
అతని మూలముగా ఆ, అందరూ విశ్వసించినట్లు ఆ, అతడు ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆ. సాక్షిగా వచ్చెను. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్టు నీ దేవుడు వచ్చాడు. దేవుడే వచ్చి భూమి మీదకి వచ్చి నీకు సాక్ష్యం చెప్తున్నాడండి. ఆయన చెప్పిన మాటలు వినటానికి ఏమైందండి? సాక్షి అంటే స్థిరమైనటువంటి ఆలోచనతో కూడిన ఒకరి పక్షముగా మాట్లాడే దేవుడు. మాట కూడా కాదు, ఇది సాక్షి. నీ దేవుడు సాక్షిగా భూలోకానికి వచ్చి వెలుగుని గురించి చెప్పి అటువంటి వాక్యాన్ని వినడానికి కూడా మనం చేస్తాం. నేను చెప్పి అంటే రేపు పొద్దున ఏమంటాడైనా, నేను చెప్పాను కదా, నేను సాక్షిగా భూలోకానికి వచ్చాను కదా, నేను చెప్పింది మీరు వినలేదు కదా, మీకు మీరుగా మీ సొంత జ్ఞానంతో జీవించి మిమ్మల్ని మీరు భ్రష్టత్వంలో పెట్టుకున్నారు కదా అని రేపు అంటాడట. తండ్రి ఎదుట ఆయన సిగ్గుపడకుండానట్లు నేను దినాన వాక్యంలో చదువుకున్నాను. తండ్రి ఎదుట క్రీస్తు ప్రభులు వారు సిగ్గుపడకుండానట్లు, నేను నిన్ను మా కుమారుని పంపాను భూలోకానికి, ఆయన మీకు సాక్షిగా వచ్చి వెలుగుని గురించి వాక్యం చెప్పాడు, అయినా మీరు చీకటిలోనే ఉన్నారు. అప్పుడు అంటాడు కుమారుడు, ఏం చెప్పావు నువ్వు అని అంటాడంటే, అది సిగ్గుపడకుండానట్లు. అటువంటి సాక్షిగా ఉన్న దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి నిన్నేం తప్పులను కత్యుద్ధం చేయమట్లేదు, పరిశుద్ధంగా ఉన్నవాడు అంతే. వాక్యానుసారం అనుసరించి జీవించమన్నాడు. ఎంత నేర్చుకున్నా కూడా నువ్వు ప్రస్తుతంలోనే ఉంటున్నాం. మనకి మనముగా బలహీనపడుతున్నాం. వద్దండి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్య సత్యములు వినండి, దాని ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకి మనముగా ఆ మనస్సులో ఉన్నటువంటి సాతానుకి సంబంధించిన ఆలోచన వల్ల మన యొక్క ఆత్మీయత బలహీనపరుచుకుంటున్నాం. ఆ స్థితిలోకి మనం వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. వధువు సంఘంలో మనం అందరం ఉండాలి. వాక్యం తెలుసుకు వాక్యానుసారం జీవిస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట, యెషయా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 43:10 ఒక సత్యాన్ని నీతో నాతో చెప్తూ వస్తున్నాడు. మీరు తెలుసుకొని ఆ, నన్ను నమ్మి ఆ, నేనే ఆయననని గ్రహించినట్లు నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన ఆ, నా సేవకుడును ఆ, నాకు సాక్షులు. అంతే అంతే నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, అంతే నా తరువాత ఏ దేవుడు ఉండడు. అంతే బస్. ఎందుకంటే మ్యాండేటరీ అంటారు ఇంగ్లీష్ లో, దీన్ని కంపల్సరీగా చెప్తున్నాడు, దృఢత్వంతో చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా బలహీనం కాకుండా దేవుడు చెప్తున్నాడు. నా ముందు దేవుడు లేడు, వెనక్కి కూడా ఉండడు అన్నాడు. అంటే ఎవరైనా దేవుడు అని చెప్తున్నారు చూశారు, అపవాది తన క్రియలను బట్టి దేవుడుగా సృష్టించి ఈ లోకంలో భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్తున్నారని ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తున్నా కూడా మనం బలహీనపరచబడుతున్నాం. దాంట్లో సాక్షి అనే మాటను మాట్లాడాడు దేవుడు, చూసారా? ఆ చదువు ఆ ఒక్క వర్డ్ దొరకదు. మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. మేమందరం ఆయన సాక్షులు, సేవకులం ఆయనకి. ఈ వాక్యం చెప్పబోతే నేను సాక్షిని కాదు, నీ దేవుడేమో వెలుగుగా సాక్షి ఇచ్చాడు, మేమేమో ఈ వాక్యం చెప్పి నీకు సాక్షిగా ఉంటున్నాం దేవుని పక్షంగా. కోర్టులో సాక్ష్యం చెప్తేనే జైలు శిక్ష చేస్తారు, లేదా తీసేస్తారు. జడ్జి చేసే పని అది. కాబట్టి నేను సాక్షిని. ఒకవేళ నువ్వు నిత్య నరకానికి వెళ్ళేవనుకో, నువ్వేం చెప్పేవని నన్ను అడుగుతాడు దేవుడు. నిన్ను సాక్షిగా పెట్టాను కదా అంటాడు. చెప్పాల్సిందే నేను మాత్రం, అది కఠినమైన మీరు వినాల్సిందే. అనుసరించే బాధ్యత మీది. ఆప్షన్స్ ఇచ్చాడు కానీ కరోనా పేపర్ పెట్టుకోవటం నీ దేవుడు. ఆప్షన్ అంటే ఇష్టం, టిక్కులు పెట్టుకోవటం తెలుసు కదా. ఆప్షన్స్, ఆశీర్వాదాలు కావాలంటే పొందు. అటువంటి దేవుని నువ్వు కలిగి కూడా
ఇంకను బలహీనమైనటువంటి ఆలోచనలతో ప్రస్తుతంలో ఉంటున్నావు. అది వద్దు వద్దు అని ఆయనేమో బ్రతిమలాడుతున్నాడు. అయినా మనల్ని మనం ఎప్పుడు కూడా హీనపరుచుకుంటున్నామండి. దేవుని అవమానపరుస్తున్నామండి. మన క్రియల ద్వారా దేవుని అవమానపరుస్తున్నామండి. అలా ఉండొద్దండి. దయచేసి నేను మాకు పాలు పోసే అబ్బాయి అన్నాడు. ఆ ఇంట్లో ఒక్కడి క్రైస్తవుడు. అతను ఎలాగ దేవుని నమ్ముకున్నాడంటే చౌదరిసుకున్నాడు. చిన్నప్పుడు ఏదో జబ్బు చేసిందంట, చర్చికి ఎదురుకి వెళ్తున్నాడు, జబ్బు తగ్గట్లేదంట. నువ్వు దేవుడు అంట కదా ఈ అబ్బాయికి తెలిసిన భాషలో, చిన్నప్పుడు 15 ఏళ్ళు అప్పుడు, నువ్వు దేవుడు అంట కదయ్యా, నాకు ఈ జ్వరం తగ్గించు, నాకు దేవుడు అయితే అన్నాడంట. ఆ క్రైస్తవులు చర్చి దగ్గరికి ఎదురుగా వెళ్తూ అంటే దేవుడి కృపను బట్టి ఆ బిడ్డకు ఆ రోజు అప్పుడే జ్వరం తగ్గిపోయిందంట. తగ్గిపోతే ఆ ఇంట్లో అందరూ అగ్నిలే, ఆ ఇంట్లో అందరూ క్రైస్తవ చౌదరీస్. ఈ అబ్బాయి మాత్రము మహాదేవుడు, మనుష్యులను ప్రేరేపించే దేవుడు. దేవుడి గురించి చూశాడు, కానీ మాకు ఏదో ఇస్తాడు, నాకేదో ఇస్తాడని గురించి అడగలేకపోయాను. దేవుడి గురించి అడిగారు, కానీ ఆ యొక్క గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పట్లా నాకు. మనం దేవుని గురించి మనం తృణీకరించుకోవాలి. ఆ కుర్రాడిని మనం సాక్షిగా తీసుకోవాలి. మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి దేవుడి ఇది నాకు మనతో మాట్లాడుతున్నవన్నీ కథలు కాదనుకోండి, వాక్యంలో ఉన్న సత్యాలని చెప్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వాక్యము వలన విశ్వాసాన్ని పెంచుకొని ఆయన యందు ఉండండి. దేవుడు ప్రార్థన చేశారండి, మొక్కాడేసి నీకోసం నా కోసం. యేసయ్య చచ్చిపోబోతు ముందు నీకోసం నా కోసం ఇదే చేశారండి. అది కూడా లెక్కలేదండి, మనకి లెక్క లేదు. అంటే మన జీవితాన్ని ప్రశ్నత్వంలోనే పెట్టుకుంటున్నాం. దేవుడు చేసిన క్రియలను మనం మర్చిపోతున్నామని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. అతి స్థితిలోనికి వెళ్ళి వాక్యమందు మనం స్థిరపరచబడలేకపోతే తిమోతి భక్తుడికి వాళ్ళ గురువుగారు చెప్తున్నాడు. 2 తిమోతి 3:14లో ఒక సత్యాన్ని చెప్తున్నాడు, చూడండి. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను మాట్లాడుకుంటున్నాయి. బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక ఈ శక్తిగల పరిశుద్ధ లేఖనము మీకు చెప్తుంటే వివరంగా పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన నుంచి పత్రికల నుంచి దేవుడు ఆత్మదేవుడు తీసి మీకు చెప్తున్నా కూడా ఒక స్టోరీగా చెప్తుంది మీకు. శక్తిగల లేఖనాలు అనగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన లేఖనాలు ఇవి. అతను నేర్చుకున్నాడట. తిమోతి అనే భక్తుడు, చిన్న బిడ్డ, యవనస్తుడు, బాల్యం గురించి నేర్చుకుని ఉన్నాడట. నేర్చుకొని దాని ప్రకారం ఉండు స్వామి అని గురువు గారు చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడా, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆ పిల్లగా చెప్పింది మనకి అది చెప్పారు. నిలకడగా ఉండుము. కదలకండి. వాక్యం విన్నప్పుడు కదలకండి.
ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని వేల వర్సెస్ ఉన్నాయి బైబిల్లో. మన బ్రెయిన్ కి చాలు. అవి మన గీతలు గీసినప్పుడు, పేజీ తీసినప్పుడు గుర్తించుకొని అది ప్రత్యేకించబడిందని మీకు తెలుసు. నేను దేవునిలోనికి వచ్చిన దినాల్లో నా బైబిల్ చూడండి ఎలా ఉంటుంది. అన్ని ఎక్కడికక్కడ రకరకాల రంగులతో కూడినటువంటి వాక్యాలు లిఖించబడి ఉంటాయి అక్కడ. అవి ఇవాళ తీసినప్పుడు ఏంటి అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ స్థిరపరుచుకుంటాం. ఊరినే పేజీ తిప్పేస్తే అంత జ్ఞాపకం లేదు మనకి. ఎన్నో వేల వేల వర్సెస్ అవి. ఆ వర్సెస్ అన్ని కూడాను మన బ్రెయిన్ లో రికార్డ్ కాలేవు. చిన్న బ్రెయిన్స్ మనవి, చిన్న బ్రెయిన్స్. కాబట్టి ఆ రీతిగా నలుగురు కానిస్టేబుల్స్. కాబట్టి మనం ఒకరిని తేలిక మాట్లాడటం అనేది మాత్రం మాకు అలవాటు అయిపోయింది మన మనుషులకి. ఎవరి స్టాండర్డ్ వాళ్ళది, ఎవరి స్టాండర్డ్ వాళ్ళది. ఆ స్టాండర్డ్ మించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. విమర్శ విమర్శ విమర్శ. ఆ విమర్శనాత్మక జీవితంతోనే మనం హేళన పంచుకొని చులకనగా అయిపోతున్నాం. ఇవాళ దేవుడు మాట్లాడుతూ రక్షణార్థమైన వాక్యానుసారమైన రక్షణార్థమైన జ్ఞానము నీకు దేవుడు ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. మన యొక్క సత్యాన్ని మనం గ్రహించుకుందాం. విశ్వసించు వారికి వాగ్దానాలు. ఆత్మీయ స్వాతంత్రము చక్కగా జరుగుతున్నాం. ఆత్మీయ స్వాతంత్రము. యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 5వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? A question had been put by Jesus today. మనల్ని ప్రశ్నిస్తున్నాడు. తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొనలేదా? ఆల్రెడీ నిన్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడండి అక్కడికి. కానీ దాన్ని పొందుకోవడానికి నీవు నీతిగా విశ్వాసంగా ఉండట్లేకపోతున్నావు. నీతిగా విశ్వాసంగా ఉండలేకపోతున్నావు. స్పెషల్ గా మాట్లాడుతున్నాడు దేవుడి మాట. ఆ మొట్టమొదటి మాట చదువు అక్కడే 2:5. నా ప్రియ సహోదరులారా. ఏంటండి ఆ మాట? నా ప్రియ సహోదరులారా అని నెక్స్ట్ ఏమన్నాడు? ఆలకించుడి. ఆలకించుడి అంటే వినండి వినండి వినండి. దేవుడు నీ కోసం ఇచ్చినటువంటి యోగ్యకరమైన ఆశ్చర్యకరమైన ఆ రాజ్యములకు కదా మనం వెళ్ళాలి. ఆ రీతిగా మనం బలపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రాజ్యములకు వారసులు బట్ట మనం ఆ స్థితి బట్టడానికి క్రీస్తు ప్రభులు వారి వాక్యాన్ని మనకు ఇచ్చారు. 2వ ఆశీర్వాదమైనటువంటి వాగ్దానం ఏంటంటే 1 పేతురు 2:6 ఆత్మీయ పునాది. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. జాగ్రత్తగా వినండి. ఏంటి ఇటువంటి దేవుడు నిన్ను ఆరాధించావు, నువ్వు సిగ్గుపడ్డాడు, నిన్ను సిగ్గుపరిచినట్ట. దేర్ ఇస్ నో ఇన్సల్ట్. అంటే కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు. అథారిటేటివ్ గా చెప్తున్నాడు దేవుడు. నీ విశ్వాసమే సీఎంలో నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితి ఇవ్వడానికి వాక్యం ద్వారా పునాదిని వేస్తున్నాడు. వాక్యం ద్వారా నీ ఆత్మీయ స్థితికి పునాది వేస్తున్నాడు. ఈ పునాదికి మూలరాయి ఆయనే. ఆ స్థితిని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 3వది ఆత్మీయ పట్టుదల. ఆత్మ పునాది, ఆత్మీయ పట్టుదల. 1
యోహాను 5:13 చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. దేవుని కుమారుని నామమందు ఆ, విశ్వాసముంచు మీరు ఆ, నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లును. నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు. తెలుసుకున్నట్లంటే మనకున్నటువంటి ఆలోచన సరళిలో రోజు మనం దేవునితో ఉంటాం, కానీ ఈ ఈ మనకు నిత్య జీవము కలవారము వంది ఎక్కడున్న దేవునితో రేపు మనం ఉండబోతున్నాము, దేవుడు నాతో ఉండబోతున్నాడు, ఆయన యొక్క నిత్య జీవములో నేను స్థిరపరచబడబోతున్నాను అనే ధైర్యమును ఇచ్చే మాట్లాడది. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎగతాళి, వాక్యం అంటే ఎగతాళి అయిపోయింది. నెక్స్ట్ ఏమంటాడు చదువురా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ తో ఫిక్స్ అయి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ లో ఫిక్స్ అయి ఉంటావో, దానిని బట్టి నీకేమవుతుంది, కంజెక్టివ్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అది ఉంటే నీకు ఇది నువ్వు ఏది అడిగితే అది వస్తుంది, రావాల్సిందే. మార్గాల్ని ఆయనే తిప్పి తిప్పి కొడతాడు. అది ఇవ్వరు అన్నా కూడా ఇస్తాడు దేవుడు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అది ఎవడైనా చట్టం ఉందన్నా కూడా దేవుడు చట్టాన్ని సైతం మార్చి నీ కోసం ఇస్తాడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉండి కూడా ఆయన చెప్పినటువంటి మాటలు మనము నిలబెట్టుకోలేకపోతున్నాం. మనకు మనంగా స్వార్జితము అంటారు దాన్ని. స్వయంగా మనం స్వార్జితము కావట్లేదు వాక్యం. అప్పుడే నువ్వు ఇవన్నీ పొందుకుంటావు. నెక్స్ట్ మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బలము, ఈ మూడు ఏంటంటే ఆత్మీయ స్వతంత్రము, ఆత్మీయ పునాది, ఆత్మీయ పట్టుదల ఉండాలి మీరు. ఈ మూడు ఆత్మీయ అనే మాటలు చెప్తున్నాడు దేవుడు. ఆ పునాది వేయబడాలి మీరు. క్రైస్తవ పునాది కాదు, ఆ ఓడ తీసేమన్నాను మీతో. ఆత్మీయ పునాది, వాక్యానుసారమైన పునాది ఉంచుకోండి. దేవుడు నువ్వు ఏదడిగితే అది ఉండడానికి సిద్ధపరచుకోండి. ఈ లోకములో చట్టములు లేకపోవచ్చేమో, కానీ అవర్ గాడ్ విల్ డూ దట్. నేను అనుభవించి మీ అందరికి చెప్తున్నాను, ఇవన్నీ నా జీవితాలు అనుభవించి చెప్తున్నాను నేను. God can do wonderful things. స్థిరంగా ఉండండి విశ్వాసంతో. He will never leave you. He will never insult you on the earth. భూమి మీద ఏమాత్రం ఇన్సల్ట్ చేయడండి నా దేవుడు. నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి, దేవుని బలము గురించి. వాగ్దానం నెరవేర్చగలడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనములో ఆత్మదేవుడు ఈ వ్యక్తిని గురించి మాట్లాడు. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. నీకుండాలా నాకుండాలా మాట? నీకుండాలా నాకుండాలా? రూఢిగలం మీద చేయగలను నా దేవుడని 25 సంవత్సరాలు ఎదురు చూశారండి. 100 ఏళ్ల వరకు జరగదు. లోకంలో శరీరము సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేస్తుందా? లేదు. 100 ఏళ్ళకి పిల్లలు ఎట్లా పుడతారు? అయిన పుట్టిస్తాడు నా దేవుడు.
ఇంతకంటే మీకు విశ్వాసం కావాలా? ఇంతకంటే గొప్ప దేవుడు కావాలా? ఇంతకంటే సమర్థవంతమైన దేవుడు కావాలా? ఆ స్త్రీకి 90 ఏళ్ళకి గర్భం కలుగుతుందా? దట్ ఇస్ కాల్డ్ ఫెయిత్ ఇన్ ద గాడ్. అందరంతే మరల వాళ్ళ దేవుడికి వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ఆ దేవుడితోనే ఉన్నాడు. మహాదేవుడు అండి ఆయన. రూఢిగా నమ్మాడు, సమర్థవంతమైన దేవుడు అని నమ్మాడు. అటువంటి మాటల్ని ఆయన వాగ్దానం ఇస్తుంది కూడా మనం ఎందుకనో చూసి జనాన్ని పిచ్చోళ్ళ ఉంటాం మనం. అర్థమవుతుందిగా? చూసే జనానికి పిచ్చోళ్ళ కనబడతాం. ఏమనుకోవాయి? ఫండమెంటలిస్టులు అంటారు వాళ్ళని. మనల్ని ఏమంటారు? ఫండమెంటలిస్టులు అంటారు. ఏంటి మీరేం చెప్తారు మాకు అని అంటారు. కాదు, గాడ్ విల్ డూ దట్ వన్. గాడ్ విల్ డూ దట్ వన్. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. వారి వల్లే ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అది వాక్యం. అందుకని మరి యొక్క పట్టుదలకు ఉండాలి, మనకి ఆ స్థితి ఉండాలి. సమస్త కృపను విస్తరింపగలడు. 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనములో సమస్త కృపను విస్తరింపగలడు. ఇచ్చిన కృప కాకుండా దాన్ని ఏం చేస్తాడు? ఎక్స్టెండ్ చేస్తాడంటే నీ జీవితంలో. చదువునానా? మరియు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. చేయగలడు అంటే నీ దేవుడు. నువ్వు ఏ మాత్రము కూడా నువ్వు అవిశ్వాసంతో ఉండదు. మీ ఎడల అంటే మీ యొక్క జీవితములలో, మీ యొక్క విశ్వాస జీవితంలో, మీ యొక్క నీతివంతమైన జీవితంలో, మీ పరిశుద్ధతలో అది ఎడల అంటే అది లేకుండా జరగదు. లోకరీతిగా మీరు ఆలోచించకండి అసలు ఏది కూడా. గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మరలా అది పౌలు భక్తుడు చెప్పిన మాట. అది అప్పగింపబడినను కాపాడు బలము. 2 తిమోతి 1:12 ఈ దినమున చదివిన వాక్యము. 2 తిమోతి హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏంటండి, ఎందుకండి ఆ మాట మాట్లాడాలి? నీ యొక్క జీవితంలో కూడా ఆ కాన్సెప్ట్ ని నువ్వు డెవలప్ చేసుకోవాలా. God will talk to you in the night, in the prayers. ఇట్లా లేపుతాడు దేవుడు. తెలుసా మీకు? అనుభవించారు ఎప్పుడన్నా? నేను అనుభవించాను. 3 గంటలకు ఎప్పుడన్నా లేకపోతే తెల్లవారుజామున నేను కర్నూలు, కడప, నెల్లూరు ప్రాంతాలు ఉద్యోగాలు చెప్పి ఒక్కటే ఉంటాను కాబట్టి 3 గంటల ప్రయాణాలను లేపుతుంటాడు. ప్రార్థన చేయట్టుంటాడు. Our God will wonderful God. మరి చదువురా నాన్న, ఎంత మంచి మాట్లాడు. హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని ఆయనే కాపాడగలడు. రూఢిగా నమ్ముకొనుచున్నాను. మెట్లెక్కేటప్పుడు చూడాలన్న శ్రమ. ఆయనే కాపాడుతానని నేర్పుతా మెట్లు. మీకు తెలుసలేదు. చారేనంటే తల పగిలిపోదు కింద రోజునే. బట్ మై గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్. పడేడు. ఏం చివరి మాట ఏమన్నాడు పౌలు భక్తుడు? ఆయన కాపాడగలడు. రూఢిగా నమ్ముకొనుచున్నాను. అంతే. Such a great God. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మహాదేవుడు ఈనాడు మనందరితో మాట్లాడుతున్నాడు. విశ్వాసులైన మనతో ఎలా గుర్తుందాం? నెక్స్ట్ మాట ఏమంటాడు? దేవుడు విడిపించగల దేవుడు. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం.
అపొస్తలుల కార్యం 2 ప్రవాహములు కలిసిన స్థలమందు ఆ, చిక్కుకొని ఆ, ఓడను మెట్ట పట్టించిరి. ఆ, అందువలన ఆ, అణవి కూరుకొని పోయి ఆ, కదలకయుండెను. ఆ, అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఆ, ఖైదీలలో ఎవడనో ఈదుకొని ఆ, పారిపోకుండానట్లు ఆ. వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని ఆ. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక వారి ఆలోచన కొనసాగనివ్వక మొదట ఈదగలవారు ఆ. సముద్రములో దుమికి దరికిపోవలననియు ఆ, కడమ వారిలో కొందరు పలకల మీదను ఆ. కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. That's called దేవుడు. శత్రువుతో మాట్లాడతాడు నీ దేవుడు. పౌలును చంపేయాలి అక్కడ. అధిపతికి మనస్సును మార్చాడు దేవుడు. ఎవరైతే అతను మర్డర్ కూర్చేయాలనుకుంటున్నాడు. నిన్ను కూడా అంతే సమస్యలలో నుంచి దేవుడు విడుదల చేస్తారు. భయపడకండి. శ్రమ పడతామని చెప్పి ఆయన నుంచి బయటికి రాకండి. విశ్వాసంలో నుంచి ఆయన శక్తివంతమైన దేవుడు. నదుల్లో ఎప్పుడు ప్రయాణం చేసి ఉంటారు మీరు? నదుల్లో ఓడలు పగులితే మీరు ప్రయాణం బాగా అనుభవించి ఉండరు. మేము చూసి చెప్తున్నాను ఇవన్నీ. నదిలో ప్రయాణం ఎలా ఉంటుందో ప్రతి క్షణము ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఓడ బద్దలైన పరిస్థితి అంటే ఇమాజిన్ చేసుకోండి. మరణములకు గురి కావాల్సి వస్తుంది. అయినా నీ దేవుడు శత్రువుతో సహా నీ పక్షమున నుంచి నిన్ను బలపరిచే దేవుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. మరి యొక్క సత్యాన్ని అందులోనే ఆ 44 చదువురా. కడమ వారిలో కొందరు ఆ, పలక మీదను ఆ, కొందరు ఓడ చెక్కల మీదను ఆ, పోవాలని ఆజ్ఞాపించెను. ఆ. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి. ఆ మార్గాలు ఏ విధంగా వెళ్ళవలేదో నీకు ఆయా పరిస్థితులను బట్టి దేవుడు క్రియేట్ చేస్తారండి. నమ్మండి, దేవుడు నమ్మండి. పౌరు భక్తుడు నమ్మాడంతే. గోడ దూకాడు దేవుడు నమ్మాక. మళ్ళా తిరిగి ఇంటి వైపు చూడలేదు. తిరిగి తన పాత జీవితం వైపు చూడలేదు. అంతే. మరణమునకు గురి కావాల్సిన రోజు వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళి మరణిస్తానన్నాడు. యెరూషలేముకు వెళ్ళొద్దు పౌరు భక్తుడని వాళ్ళ శిష్యులందరూ చెప్తుంటే, లేదు నేను వెళ్ళవలసిందే, నేను మరణించడానికి లెక్క చేయనని ఆయన యెరూషలేముకు వెళ్ళినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ విధమైన విశ్వాసం మనలో ఉండాలి. అదేదో భక్తులకి మీరు భక్తులే, మీకు అది తెలుసుకోలేదు. మీరేం తక్కువని కాదు. వారెంతో మీరంతే, మీ యాజకుడు ఎంతో మీరంతే. అది కూడా గమనించుకోండి. అదే చేశారు ఇప్పుడు కెథోలిక్ చర్చెస్, యాంగ్లికన్ చర్చెస్. ఏం చేసినట్టే ఈ పుల్పిట్ మీద ఉండేవాడే దేవునితో అన్నారు. కాదు కాదు, ఎవ్రీ బిలీవర్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ బిఫోర్ ద గాడ్. కాబట్టి మీరెంతో పౌలంతే, పౌలంతో అబ్రహాం అంతే, అబ్రహాం ఎంతో మీ యాజకుడు అంతే, ఈ యాజకుడు ఎంతో మీరు అంతే. దేవుడు ఇస్తాడు. Such a great God you do have. You can do wonderful things in your life. మరి యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనము కలిగిద్దాం. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు 2 తిమోతి 4:17లో అద్భుతమైన శక్తితో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇది మన కోసం రాసిన మాట. ఇది మీరు ఏదో ఫారినర్స్ కోసం రాసింది అనుకోకండి. అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనక. ఎక్కడ నిలిచాడంటే దేవుడు నీ ప్రక్కన మీ నాన్నగారు చిన్నప్పుడు ఉంటే ఎంత ధైర్యమో, నీ ప్రక్కన నీకు సహాయకుడైనటువంటి స్నేహితుడు ఉంటే ఎంత ధైర్యమో, నీ దేవుడు నీ ప్రక్కన నిలుస్తాడు. అది గమనించండి నీ దేవుని యొక్క క్రియలు. ఏమంటున్నాడు తర్వాత? నన్ను బలపరచను గనక నేను సింహపు నోట నుండి తప్పింపబడితిని. సింహపు నోట నుండి తప్పించబడితిని. పౌలు అక్కడ ఏమో దానియేలు భక్తుడు తప్పించబడ్డాడు.
ఈయన తప్పించబడ్డాడు. బికాస్ గాడ్ ఈస్ బై దిస్ సైడ్ ఆఫ్ ద జెంటిల్మెన్. వారి యొక్క అనుభవాలండి ఇవన్నీ, కథలు కాదండి. అందుకనే దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడండి, పౌలు భక్తుడిని. అతనంత రూఢిగా దేవుడిని నమ్ముతాడు కాబట్టి. శక్తివంతమైన దేవుడు మన దేవుడు. మరి యొక్క 2 తిమోతి 3:11 మరి యొక్క సత్యాన్ని చదువుకుంటాం. 2 తిమోతి 3rd chapter. అంతియొకయు ఈకోనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇది గమనించండి మీరు. సేమ్ గాడ్, అదే దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు. ఏమన్నాడురా మొట్టమొదటి మాట ఆయన? అంతియొకయు ఈకోనియు లుస్త్రాను పట్టణములలో. ఎందుకు ఈ 3 పట్టణాలు రాశాడు? 3 పట్టణాలు రాయడానికి కారణం ఏంటి? ఎన్నో శ్రమలు పెడతారు వాళ్ళు. తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. సమస్యలు ఉంటాయండి, మీరేం భయపడద్దు. ఆయన కాపాడే దేవుడు, కాపాడే దేవుడు మన దేవుడు. నిన్ను సిగ్గుపరచడు. సాతానుడు నిన్ను బలహీనపరిచి నిన్ను, నీ బిడ్డల్ని, నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేస్తాను, ట్రై చేస్తాను. తెలియదు మీకు? అది ఒక నీతియుక్తమైన కార్యం అనుకుంటాం మనం. మహాదేవుడు ఆయన నీ పక్షముల వేద్యం వేసి వాక్యాన్ని ఇచ్చాడు. వాళ్ళ శక్తివంతమైన వాక్యం అండి ఇది, పరిశుద్ధమైన వాక్యం అండి, శక్తివంతమైన లేఖనం అండి ఇది. దీన్ని మరొకండి, దీన్ని స్థిరపరచుకోండి మీ జీవితాల్లో. సాతానుడు కాసుకొని ఉంటాడు. 1 తెస్సలోనికీ 2:18 ఒక సత్యాన్ని చదువుదాం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. గమనిస్తున్నారా? మన జీవితాల్లో మనల్ని, దేవుని యందు భయభక్తులతో ఉండే మనల్ని సాతానుడు నీకు మేలు కలిగి చేసినట్లుగా చెప్పి, నీకు సంతోషకరమైన బలహీనతలు ఉంటాయి. ఒకటి విమర్శించటం, ఒకటి తేలిగ్గా మాట్లాడుకోవటం, ఆయన యొక్క నవ్వటం, ఇలాంటి దాంట్లోకి వచ్చి నిన్ను బలహీనపరుస్తాడు. నేను ఇంగ్లీష్ మాట ఏమంటే షట్ అవుట్, SHUN, తీసివేయటం కాదు, త్రోసివేయాలి. ఈ బలహీనతలు మీరు త్రోసివేయండి, లేకపోతే సాతానుడు వస్తాడు. సాతానుడు వచ్చి నిన్ను బలహీనపరిచి దేవునికి దూరపరుస్తాడు. నీకు ఆనందం ఉంటుంది, అందులో అని ఆనందిస్తావు. అదే చెప్తున్నాడు భక్తుడు. సాతానుడు ఏం చేశాడట? అభ్యంతరపరచెను. ఇలాంటి చేస్తుంది. నవ్వి కడుపులు పగిలిపోయి, పేగులు పగిలిపోయి, నవ్వి మంచివి కాదు. నువ్వు అక్కడ ఏమవుతున్నావు? దేవుని దగ్గర మార్కులని పోతున్నాయి. వద్దండి మనకు అలాంటి వద్దండి. దేవుడు మహాదేవుడు అండి, మన దేవుడు ఆత్మదేవుడు అండి. ఆయన ఎహెజ్కేలులో ఒక భక్తుడిని చూడండి, 28:3 ఆయన మాట్లాడుతున్న మాటను చదువుకుంటూ వస్తాం. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను, జాగ్రత్తగా ఈ మాట వినండి. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాభారములోనికి వెండి బంగారం తెచ్చుకొంటివి. నీకు కలిగే జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన
ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా గర్వించిన వాడవైతివి. అదే అదే ఇప్పుడు వస్తుంది మనకి. దేవుడు ఉన్న ప్రత్యేకమైన స్థానం రాగానే మనకి ఆ గర్వం చూశారు. అది లేని ఆ రోజును మీరు గుర్తుపెట్టుకోండి. ఆ లేని రోజు ఏదో ఉందని మనకు అందరికి ఒకటి ఉంటుంది. మనకి లేని రోజు ఒకటి ఉంటుంది. నా మొట్టమొదటి ఉద్యోగాన్ని నా జీవితం ఎంత తెలుసు ఇస్తాడు. గర్వించకూడదు. మనం గర్వం అనేది మనల్ని నాశనం చేస్తుంది. గర్వంతో కూడినటువంటి స్థితులు మనకు ఉండకూడదు. మనము మన ముందు స్థితిని మర్చిపోతున్నామని ఇవాళ చొక్కా సరాయి మనకు గుర్తొస్తుంది. అదే చెప్తున్నాడు దేవుడు. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని చెప్తున్నాడు. చూడండి, జెనసిస్ 6:8 ఒక వ్యక్తిని గురించి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ప్రపంచం అంతా నాశనం అయింది, కానీ నోవహు ఏంటిట? ఆ వర్డ్స్ అది మీరు జాగ్రత్తగా ట్రాన్స్లేటర్స్, ప్రత్యేకించబడిన ట్రాన్స్లేటర్స్ పెట్టి చేయించారు బైబిల్. మీకు తెలుసు, నేను ఎస్బీసీలో చాలా కాలం ఉన్న మా చెన్నై గారి దగ్గర ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. నేను అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహించిన సంగతి చెప్తున్నాను. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు తెలుగు వర్డ్స్ అన్ని కూడాను పద్ధతిగా చేస్తారు. అక్కడ ఏం రాశాడ్రా? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవుడు నిన్ను చూస్తాడని గుర్తు పెట్టుకోండి. ఆయన చూసే దేవుడని నోవహుకు తెలుసు. అందుకని దేవుడు ఆయనకి కృప పొందిన వాడిగా దేవుని దృష్టిలో. దాంట్లో గమనించాలి, నిన్ను చూస్తే దేవుడు, నీకు కృపనిచ్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఆశీర్వదించి నిత్య జీవమునకు వారసు చేసే దేవుడు, మరణము నుంచి నిన్ను విడుదల చేసే దేవుడు. అదే అయింది కదా నోవహు విషయంలో. అతను నీతిమంతుడు కాబట్టి కోడళ్ళు రక్షించబడ్డారు. అదే రీతిగా ఆయన యొక్క బిడ్డలు రక్షించబడ్డారు, భార్య రక్షించబడింది. ఆడవాళ్ళందరూ నలుగురు ఆ ఇంటోళ్ళు కాదు కదా, నలుగురు ఆ ఇంటోళ్ళు కాదు కదా. కోడళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే, భార్య బయట నుంచి వచ్చింది. నలుగురు కూడా రక్షించబడ్డారు అతని నీతిని బట్టి. వాళ్ళు ఏం చేశారు? కోడళ్ళు మావయ్య గారు ఏంటి నీతి చెబితే ఆ నీతిని ఫాలో అయ్యారు. ఇప్పుడు కోడలు అట్ట కాదు కదా, తొడలు కొడుతున్నారు. కోడలు అంటే తొడే. ఆ స్థితి రక్షింపబడాలంటే ఆ పెద్ద చిన్న గౌరవాలు ఉండాలి మనకి. అది లేదు. అందుకని నోవహు ఫ్యామిలీ గురించి చెప్తాను ఎప్పుడు. ఓడళ్ళు అనే తెలుగు ఓడి ఎందుకు రాయాలండి అక్కడ? దే ఆర్ ఫ్రమ్ ది అదర్ ప్లేస్ విచ్ ఇస్ నాట్ ఆఫ్ దిస్ ఫెయిత్ఫుల్ హౌస్. ఈ నీతి అంత ప్రపంచం నాశనం. వాళ్ళ అమ్మగారు నాన్నవాళ్ళు అందరూ చచ్చారు. కోడళ్ళు అమ్మగారు నాన్నవాళ్ళు తెచ్చారు, భార్య అమ్మగారు నాన్నవాళ్ళు తెచ్చారు. వీళ్ళే బ్రతికింది. బికాస్ దే వర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది రైచియస్ మ్యాన్ ఆఫ్ ది గాడ్. దేవుడు నీతియుక్తమైన దీంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చచ్చిపోయారు. అది గమనించాలి. ఊరిని నోవహు భార్యలు నోవహు బతికాడని అనుకోవద్దు. అందులో సత్యం ఇది. నీతియుక్తమైన స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ కుటుంబానికి తగిన నీతితో వాళ్ళు జీవించారు. కాబట్టి మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని జోబు భక్తుడిని కూడా వస్తా చదువుతున్నాం. 42:8 చదువుతాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి. జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒక భక్తుడి గురించి చెప్తున్నాడు. నీతిమంతుడి గురించి దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఇద్దరు స్నేహితులతో చెప్తున్నాడు. చెప్పురా. నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండనట్లు నేను అతనిని మాత్రము అంగీకరించుదను. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఏంటంటే అసలు
ఏంటంటే అసలు అతను ఒక మానవుడండి. అతని నీతిని చూసి యథార్థతను చూసి దేవుడు సాక్ష్యం ఇచ్చి ఆయన అంటున్నాడు, దేవుని ఆయన యొక్క స్నేహితులతో అంటున్నాడు, మిమ్మల్ని నేను రక్షించాలంటే నా భక్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఇప్పుడు ఆ భక్తుల దగ్గర ఏం చేయమన్నాడు? దహన బలి. అంటే యాజకుడు అయిపోయాడు. ఇక్కడ ఏమయ్యాడు? యాజకుడు అయిపోయాడు. ఆయన ప్రార్థన నేను వింటానంటున్నాడు దేవుడు. నీవు కూడా యాజకుడివి, నీకు రాజ్యములు ఇచ్చాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన రాజ్యంలో నిన్ను వారసునిగా చేసుకున్నాడు. అయినా భక్తి అనేది లేదు, భయం అనేది లేదు. మన స్వంత జ్ఞానమే దేవుడు అండి. వేరే దానికైతే కరెక్ట్ గా 6:30 ట్రైన్ 6 గంటల 10 నిమిషాలకు వెళ్ళి కూర్చుంటాం. 10 గంటలకు చర్చి 11 గంటల 20 నిమిషాలకు కూర్చుంటాం. ఏదైనా 20 నిమిషాలే. ఎందుకు ఇలాగ ఉంటున్నాం మనం? అది నా బాధ. దేవుడు అంటే ఎందుకు ఇలాగ ఉంటున్నాం? మన సొంత ట్రైన్ అంటే ఎందుకు అలాగ ఉంటున్నాం? మన జీవితాలు ఎందుకు మనం భద్రపరచుకోలేకపోతున్నాం? చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. దానియేలు 2:48-49 చదువుకొని ముగించుకుందాం. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానము మీద విచారకర్తలనుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఆయన స్నేహితులేమో ఎక్కడున్నారు? బానిస రాజ్యంలో వాళ్ళు విచారణకర్తలు అంటే అడ్వకేట్స్. వాళ్ళ స్నేహితులు అడ్వకేట్స్ అయ్యారు. ఈయనేమయ్యాడు? అక్కడ ఒక రాజ్యాధిపతిని అయిపోయాడు. నీవు దేవుని యందు భయభక్తులుంటే నిన్ను కూడా అదే ప్లేస్ లో దేవుడు పెడతానికి ఏ మాత్రమును సిగ్గుపడదు. దయచేసి మీ నీతిని విశ్వాసతను కాపాడుకోనండి. మీ బలహీనతలను ఇక్కడే వదిలిపెట్టుకోండి. దేవునితో మాట్లాడండి. ఇప్పుడు కమ్యూనల్లోకి వెళ్తున్నాం. దేవా, అందులో వాక్యములు ఉన్న సత్యాలు ఏదన్నా నా దగ్గర లేకపోతే నన్ను క్షమించు దేవా అని అడగండి. ఆ కమ్యూనల్లోనే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ నింపి క్షమిస్తాడు. క్షమించి నిన్ను ప్రత్యేకించి దానియేలుకి ఇచ్చిన స్థానాన్ని నీకు ఇస్తాడు. ఏ మాత్రం వెనకాడద్దు. నిన్ను మరణం నుంచి జయం తీసుకున్న లోకరీతిగా కూడా నిన్ను ఆశ్చర్యకరంగా మార్చే ఏకైక దేవుడు నీ దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దానియేలుకి కాదు, నీకును దేవుడి, నిన్ను ఆశీర్వదించే దేవుడి, నిన్ను బలపరిచి ఆశీర్వాదాలతో నింపే దేవుడి. నీ కుటుంబంలో ఇది లేదు, ఏంటి నాకు బాధలు అనుకోవద్దు. God will certainly do that. Such is the God. His name is Jesus. ఆయన నామము నజరేయుడైన యేసు. ఆయన చేయని క్రియ అంటూ లేదు, ఆయన చూపని ప్రేమ అంటూ లేదు, ఆయన చేయని కనికరమైనటువంటి కార్యం అంటూ లేదు. ఆయన ఈ దినమున మనందరితో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.